హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ డైలాగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అది ఎక్కడికి పోదు. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ, కోకోనట్ చట్నీ ఇన్ హోటల్ స్టైల్. పచ్చి కొబ్బరి చట్నీ చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఇట్లే చేసేయచ్చు. రెండే 2 నిమిషాలు అయిపోతుంది. మనం ఏమి దీన్ని వేయించాల్సిన పని లేదు, ఏం లేదు. జస్ట్ కరెక్ట్గా మనం కొలతలు వేసేసి చేసేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎమ్మియాన కొబ్బరి చట్నీ ట్రై பண்ணலாம். సో మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకొని మీకు హై పాయింట్లు కనిపిస్తే నా వీడియోస్ మీకు నచ్చితే హై పాయింట్లు ఇవ్వండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఎవరైతే క్లౌడ్ కిచెన్ గురించి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి, ఓకేనా? అంతే. సో ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీలోకి వెళ్ళిపోదాం. కొబ్బరి చట్నీ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. బట్ ఏంటంటే దీని టైం వచ్చేసి 2 అవర్స్, 2-3 అవర్స్కి మించి అది బాగుండదు. 2-3 అవర్స్ దాటిందంటే ఆ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇది కూడా ఇన్స్టెంట్గానే చేసుకోవాలి అప్పటికప్పుడు. బట్ కొన్ని దాంట్లోకి కొబ్బరి చట్నీనే బాగుంటుంది. లైక్ పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. బట్ మనం ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే కొబ్బరి చట్నీ మాత్రం ఇవ్వాలి. మీరు కొబ్బరి చట్నీ పెట్టాలనుకున్నారనుకోండి, అప్పటికప్పుడే లైక్ జస్ట్ ఆర్డర్కి సరిపోయేంత మాత్రమే చేసుకొనివ్వండి. మామూలుగా మనకు పల్లి చట్నీ ఏంటంటే ఉంటుంది, మార్నింగ్ వేస్తే చింతపండు వేస్తాం కాబట్టి అది ఈవినింగ్ వరకు ఉంటుంది. బట్ కొబ్బరి ఏంటంటే ఒక 2-3 అవర్స్కి మించి ఉండదు. సో ఇదేంటంటే చెప్పాను కదా, జస్ట్ అప్పటికప్పుడు అయిపోయింది అయితే చేసుకోండి. నేనైతే కొలతలు చెప్పేస్తాను. ఇది వచ్చేసి ఒక జార్ కింద డబ్బాకి వచ్చేంత కొబ్బరి చట్నీ. మీరు దీన్ని బట్టి క్వాలిటీని తగ్గించుకోండి. మీరు 1 పార్సల్ 2 పార్సల్ అనుకోండి, నేను చెప్పే దాంట్లో హాఫ్ వేసుకోండి, ఓకేనా? ఇదైతే ఒక 2-3 పార్సల్స్ వచ్చేంత చెప్తున్నాను. మీరు ఒకదానికైతే హాఫ్ వేసుకోండి. బట్ నాకు కొంతమంది ఏంటంటే కస్టమర్లో కాల్ చేసి మాకు కొబ్బరి చట్నీనే కావాలి అంటారు. సో నేను అలాంటప్పుడు వాళ్ళ కోసం నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పంపిస్తాను. కొంతమంది పీనట్ చట్నీ అడుగుతారు, కొంతమంది కోకోనట్ చట్నీ అడుగుతారు, కొంతమంది అసలు చట్నీనే వద్దంటారు, కారం కావాలంటారు. అలాగా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తూ ఉండాలి. ఇవాళ అయితే మనం కొబ్బరి చట్నీ రెసిపీ చూసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం ముందుగా అయితే మిక్సీ జార్లో నాకు ఈ గ్లాసే బాగా వర్కౌట్ అయింది. ఈ చిన్న టీ గ్లాస్తో నేను మెజర్మెంట్ చెప్తున్నాను. 1 2 గ్లాసులంతా పచ్చి కొబ్బరి అండి. ఇది పగలగొట్టి చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి కడిగేసింది. 2 గ్లాసులు కొబ్బరి, పచ్చి కొబ్బరి. దీనికి మనకు వచ్చేసి ఒక 3/4 భాగం ఇవేమంటారు పుట్నాలు వేసుకోవాలి. మేము పప్పులు అంటాము, శనగపప్పులు. 3/4 భాగం పుట్నాలు వేసుకోండి. చూడండి, దీంతో నేను 2 గ్లాసులు వేసాను. ఇప్పుడు దీంతో 3/4 భాగం పుట్నాలు. ప్లస్ దీనికి మనకి ఇంత అల్లం చూడండి, ఈ సైజు మన ఫింగర్ ఇలా పెడితే ఎంత ఉంటుందో ఈ సైజులో అల్లం ముక్క. ఇది వచ్చేసి సన్నగా తరిగేసేసుకుందాం. 2:1 అండి, 2:3 భాగం పల్లీలు అంటున్నా, పప్పులు. వరే అల్లం వేసేసుకున్నాం. ఇప్పుడు గార్లిక్ వచ్చేసి చిన్నదైతే 5 నుంచి 6, పెద్దవైతే 4 నుంచి 5 వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోండి, బాగుంటుంది. ఎమ్మి టేస్ట్ ఉంటుంది. నేను చట్నీలకు మ్యాక్సిమం గార్లిక్ పొట్టు తీయనండి, టేస్ట్ అలానే బాగుంటుంది. చూడండి, నాకు మీడియం సైజులో ఉన్నాయి. నేనైతే 6 వేస్తున్నాను, మీడియం సైజు ఉన్నాయి కాబట్టి. మీరు పెద్దవైతే 4 వేసుకోండి. అంటే పెద్ద అంటే దీనికంటే డబల్ సైజు ఉంటుంది కదా, అవి అయితే 4 ఇంత వస్తాయి, 4 వేసుకోండి. చిన్నవి అయితే ఒక చిన్న గడ్డ వస్తుంది కదా, అదైతే కంప్లీట్గా 1 వేసేసుకోండి. నేను 4 వెల్లుల్లి వేస్తున్నాను. కారం ఉన్న మిరపకాయలు అయితే 5 వేసుకోండి. కారం తక్కువ ఉన్నవి అయితే 6 వేసుకోండి. మేము కారం ఎక్కువ ఉంటావు కాబట్టి 6 వేస్తున్నా. ఇవి కారం ఉన్నాయి కాబట్టి నేను 6 వేస్తున్నా. మీరు అయితే 5 వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నవైతే 6 నుంచి 7 వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి కదా, కొంచెం స్వీట్ వస్తుంది. మనకి కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మాకు కమ్మగా అలానే ఉండాలి అనుకుంటే 5 వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంత కరివేపాకు, ఎంత అంటే ఒక 2 రెమ్మలు అనుకోండి, 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసేసుకొని సాల్ట్ ఒక 1/2 చెంచా వేసేసుకుందాం. దీన్ని నీళ్ళు పోసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. కొంచెం మధ్యలో దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను. మన చట్నీ రెడీ అయిపోయింది.
అబ్బా మూత తీయగానే స్మెల్ ముక్కులు కంటుతుంది. అట్ట కాదు. జున్ను చట్నీ తిన్నాము రారా. మా జున్నుగాని ఎప్పుడు పిలుస్తానంట. సో ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని పోపు పెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వాటర్ పోసి, కొంచెం కొబ్బరి చట్నీ గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. కొంతమంది ఇది కూడా కామెంట్ పెడతారు మిక్సీ జార్ కడిగి దాంట్లోనే పోయాలని. మిక్సీ జార్ కాదు, మిక్సీలో ఉన్న మసాలా కడిగి పోస్తున్నాము. నాకు తెలిసి ఉప్పు అన్నీ సరిపోతాయండి కరెక్ట్గా. మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాం. ఇట్లా తిరువాత కోసం పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వేసుకోండి. నేను ఇలానే వేస్తాను, నాకు కొలత తెలుసు. 1.5 టీ స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆవాలు, ఒక చిటికెడు ఇలా తీసుకుంటే మనకి, ఇలా తీసుకుంటే ఎంత వస్తుందో అంత ఆవాలండి. ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత సేమ్ అంతే క్వాంటిటీలో ఆవాలు ఎంత వేసామో అంతే క్వాంటిటీలో జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం అంటే కొంచెం చూడండి, ఇంత క్వాంటిటీలో ఉద్దిపప్పు, ఇదేమంటారు మినప్పప్పు వేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తుంచేసి వేసుకుందాం. ప్లస్ ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ చట్నీలోకి వేసేసుకుందాం. అంతే, మన ఎమ్మి యాణ కొబ్బరి చట్నీ రెసిపీ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది కదా, క్రీమీగా. సో ఫైనల్లీ మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దాని టేస్ట్ చూడాలంటే కొబ్బరి చట్నీలోకి ఏముండాలి, పెసరట్టు ఉండాలి. సో పెసరట్టు వేసేసుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి చట్నీ అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. కొబ్బరి చట్నీ ఇలానే తినచ్చు. అది కొబ్బరి చట్నీ అంత కమ్మగా ఉంది తెలుసా. సో అది ఇవాళ మన రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ చట్నీ అయితే ట్రై చేసి మీ కిచెన్లో పట్టేసుకోండి. ఓకేనా, బాయ్. ఈ లోపు నేను పెసరట్టు కొబ్బరి చట్నీ టేస్ట్ చూస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.